హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, డుంకీ సలార్కి ఒకరోజు ముందు రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ సినిమా చూడటానికి నాకు కొంచెం టైం పట్టింది. దానికి కారణం ఏంటంటే నాకు హిందీ రాదు, ఇది తెలుగులో డబ్బింగ్ చేయలేదు. కనుక నాకు హిందీ తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతనికి వీలు కుదిరినప్పుడు ఈ సినిమాకి అతన్ని తీసుకొని నేను వెళ్ళడం జరిగింది. అంటే ఆ డైలాగ్స్ వాళ్ళు చెప్పే డెప్త్ నాకు అర్థం అవడం కోసం అతన్ని సినిమాకి తీసుకొని వెళ్ళడం జరిగింది. సినిమా అయితే చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, అవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్ బాలీవుడ్, ఆల్రెడీ 2 హిట్లు కొట్టున్నాడు. పఠాన్, జవాన్తో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి. దాదాపు 1000 కోట్ల దాకా వసూలు చేసినాయి అని చెప్తున్నారు. ఆ 2 సూపర్ హిట్స్ తర్వాత అతను చేసింది డుంకీ. దీనికి బెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. ఇతని సినిమాలు మనకు ఆల్రెడీ తెలుసు. మున్నాబాయ్, ఎంబీబీఎస్, ఆ తర్వాత లగేరహో మున్నాబాయ్, అవి మన తెలుగులో మెగాస్టార్ గారు చేశారు. ఆ తర్వాత 3 ఈడియట్స్, దాన్ని తెలుగు తమిళ్లో విజయ్ గారు తెలుగులో స్నేహితుడిగా రీమేక్ చేశారు శంకర్ గారి డైరెక్షన్లో. ఆ తర్వాత వచ్చిన పీకే. ఫ్రెండ్స్, పీకే పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత సంజయ్ దత్ గారి సినిమాని ఆయన డైరెక్షన్ చేశారు, అది కూడా మంచి హిట్ అయింది. అన్ని బెస్ట్ సినిమాలు తీసిన డైరెక్టర్తో రాజ్ కుమార్ హిరానీ గారితో షారుఖ్ ఖాన్ సినిమా చేస్తున్నాడు. 2 బ్లాక్ బస్టర్ మాస్ హిట్స్ తర్వాత మరి సినిమా ఎలా ఉంది, ముందుగా కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి ఈ సినిమాలు నటించిన నటీనటులు ఎవరంటే షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, మనందరికీ తెలుసు, జాతీయ నటుడు, అతను జాతీయ ఉత్తమ నటుడు కూడా విక్కీ కౌశల్. తర్వాత మన అత్తారింటికి దారేది, కొన్ని తెలుగు సినిమాలు నటించిన ఓమన్ ఇరానీ గారు. అంటే నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. మరి వీళ్ళు నటించారు. ఫ్రెండ్స్, మరి కథ ఏంటి, కథ ఎప్పుడు నేను పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. కథ మొత్తం చెప్పేస్తే సినిమా చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, కాబట్టి నేను జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, కథ ఏంటంటే ఒక 4 ఫ్రెండ్స్ వాళ్ళకున్న వాళ్ళ సమస్యల వల్ల ఇంగ్లాండ్ వెళ్ళి డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఊళ్ళోకి జవాన్గా వచ్చిన, అంటే ఇతను జవాను షారుఖ్ ఖాన్, ఆ ఊళ్ళోకి వచ్చి వీళ్ళ కష్టాలు చూసి వీళ్ళకి ఎలాగైనా హెల్ప్ చేసి వీళ్ళని ఇంగ్లాండ్ తీసుకెళ్లాలనుకుంటాడు. వీళ్ళకేమైనా ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీషు నేర్పే టీచర్గా ఓమన్ ఇరానీ గారు నటించారు. మరి వీళ్ళలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది, మిగతా ఎవరికి రాదు. కానీ మరి వీళ్ళు కూడా వెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే డుంకీ, ఆ అక్రమ పద్ధతి ద్వారా తీసుకెళ్ళాలి. సినిమాకి వెళ్ళేదాకా నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, డుంకీ అంటే ఏంటి అనేది, దాని అర్థం నాకు తెలియదు. ఇది దానికి అర్థం. ఎలా తీసుకెళ్ళాలంటే అక్రమ పద్ధతిలో తీసుకెళ్ళాలి. మరి షారుఖ్ ఖాన్ వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. మరి వీళ్ళు అక్రమ పద్ధతిలో ఇంగ్లాండ్ వెళ్ళారా, వెళ్ళేలోపు కొన్ని దేశాలు దాటుకొని వెళ్ళాలి కదా, కొన్ని ప్రాంతాలు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది కథ. అసలు వెళ్ళారా, వెళ్తే మళ్ళీ అక్కడే ఉన్నారా, తిరిగి వచ్చారా, అసలు ఏంటి సమస్య అనేది ఇది మెయిన్ కథ. మరి ఎలా ఉంది ఏంటంటే ఫ్రెండ్స్, కథని చాలా బాగా చెప్పాడు రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాను. నేనైతే తెలుగులో అవి మన వాళ్ళు డబ్ చేసినప్పుడు చూశాను, అంతేగాని నాకు హిందీ సినిమా పెద్దగా తెలియదు. సంజు సినిమా మాత్రం టీవీలో వేసినప్పుడు చూశాను, చాలా బాగా డైరెక్షన్ చేశారు అని నాకు అనిపించింది. అందులో కూడా రణబీర్ కపూర్ గారు సూపర్గా చేశారు. ఇందులో అయితే మాత్రం కథను చెప్పిన తీరు చాలా బాగా ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగా తీశారు. అంటే నాకు హిందీ రాకపోయినా కానీ మనకు అర్థమయ్యే రీతిలో ప్రతి ప్రేక్షకుడికి అక్కడ సన్నివేశం అర్థమయ్యే రీతిలో సినిమాని తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం సరదాగాను, అక్కడక్కడ కొంచెం సీరియస్గాను సాగుతుంది. మరి సెకండ్ హాఫ్ కథలోకి పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత సినిమా చాలా చోట్ల బాధ పెట్టింది, అంటే ఏడిపించింది. తాప్సీ గారు కూడా మంచి సన్నివేశాలు పడ్డాయి అసలు ఈ సినిమాలో ఫ్రెండ్స్. మరి అది ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మరి ఎవరు బాగా చేశారంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షారుఖ్ ఖాన్ గారి గురించి. బిగ్ స్టార్, బిగ్ సూపర్ స్టార్ అవేమీ కాకుండా ఈ సినిమాలో ఒక యాక్టర్గా నటించాడు, చాలా బాగా చేశాడు ఫ్రెండ్స్. బెస్ట్ యాక్టర్ని నేను షారుఖ్ ఖాన్ గారి సినిమాల్లో బాజీ గారి సినిమాని, కుచ్ కుచ్ హోతా హై సినిమాల్ని చూశాను. అవి
హిందీ సినిమాలు అయినప్పటికీ కూడా టీవీలో వేసినప్పుడు చూశాను, చాలా బాగా చేశాడు. అసలు బాజీ గారు అయితే సూపర్. కుచ్చు కుచ్చు హోతాగా కూడా బాగుంది. ఆ తర్వాత మన తెలుగులో డబ్ చేసిన ప్రేమతో మణిరత్నం గారు తీశారు కదా, అది కూడా చూశాను, చాలా బాగా చేశాడు. వాటన్నిటిని తలదన్నే రీతిలో ఈ సినిమాలో చేశాడు. సీనియర్ యాక్టర్ అయినప్పటికీ కూడా అటు ఇందులో కొంచెం ఓల్డేజ్ క్యారెక్టర్ కూడా ఉండిద్ది, అంటే మరీ ఓల్డేజ్ కాదు, మిడిల్ ఏజ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సూపర్గా చేశారు. ఇతనికి ధీటుగా చేసిన క్యారెక్టర్ తాప్సీ గారు బెస్ట్ యాక్టింగ్ చూపించారు. ఆమె కెరీర్లో అంటే నేను తెలుగులో ఆమె చాలా సినిమాలు చేసింది కదా, మనందరికీ తెలుసు, కానీ అవన్నీ ఒక ఎత్తు, ఇందులో చాలా బాగా చేశారు. ఇంకా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్కీ కౌశల్ గారి గురించి. సినిమాలో చాలా తక్కువ టైం ఉంటాడు అతను, మహా అయితే ఒక 20 నిమిషాలు ఉంటాడేమో, లేదా ఒక పావు గంట ఉంటాడేమో సినిమా మొత్తం మీద చూసుకుంటే. సూపర్ క్యారెక్టర్ అండి, గుర్తుండిపోయింది ఆ సినిమాలో ఆ క్యారెక్టర్, సినిమా అయిపోయాక కూడా. ఇక సంగీతం అయితే వినడానికి బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్గా ఉంది. డైరెక్షన్ పరంగా చెప్తే సూపర్గా తీశాడు, నాకైతే బాగా నచ్చింది సినిమా. ఇక ఫ్రెండ్స్ మైనస్లు లేవా అంటే ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టుగా అనిపించింది. మరి అది తప్పదు, కొన్ని సన్నివేశాలు బలంగా రావాలంటే కొన్ని చోట్ల స్లోగా ఉండిద్ది సినిమా. ఒక సినిమా తీశారు అంటే కొన్ని చోట్ల స్లో అయిందంటే అది ఇంకో సీన్కి లింక్ ఉంటుంది, కాబట్టి కొన్ని చోట్ల స్లోగా అనిపించింది. మరి షారుఖ్ ఖాన్ తీసిన 2 సినిమాలు మాస్ పిక్చర్స్, ఇవేమన్నా కథకు సంబంధించిన మంచి నటన కానీ సబ్జెక్ట్ కానీ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అందరికీ నచ్చిద్దని చెప్పను ఫ్రెండ్స్, ఈ సినిమా నాకైతే బాగా నచ్చింది కూడా, ఖచ్చితంగా నచ్చింది, చాలామందికి నచ్చింది కూడా ఫ్రెండ్స్. మరి నాకైతే నచ్చింది సినిమా. మైనస్లో అంటే 1-6 ఉన్నాయి, మైనస్లు పెద్దగా పట్టించుకోవాల్సిన మైనస్లు ఏం కాదు, కానీ మాస్ క్లాస్ అనే కాకుండా ఒక మామూలు సినిమాని చూద్దాం అని వెళ్ళిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చింది, అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకే ఫ్రెండ్స్, మరి సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది కూడా. ఆ కథలోని తీసిన సన్నివేశాలు కానివ్వండి, సున్నితత్వం, అంటే సున్నితమైన కథ అంటారు కదా, అసలు అక్రమ వలసదారులు వెళ్తే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, అసలు వెళ్ళటానికి ఎన్ని ఇబ్బందులు పడతారు. అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తారు అందులో, మనకి ఇంగ్లీష్ రాకపోతే పక్క దేశం వెళ్ళి ఉండడానికి మనకు అర్హత లేదంటారు, మరి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశంలో అన్ని సంవత్సరాలు ఏలేరు కదా అని అంటారు ఫ్రెండ్స్. ఆ డైలాగ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి డైలాగ్స్, మనసుకి బాగా హత్తుకునే డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సినిమా అయితే నాకు బాగా నచ్చింది, మీరు కూడా ఒకసారి చూడండి. మీకు హిందీ రాకపోయినా కానీ ఖచ్చితంగా అందులో సన్నివేశాలు చాలా బాగా అర్థమవుతున్నాయి. సినిమాని చాలా బాగా మనకు అర్థమయ్యే రీతిలో తీశారు. మనం కూడా చాలా చోట్ల కంటతడి పెట్టుకుంటాము. సెకండ్ హాఫ్లో అయితే విక్కీ కౌశల్ గారి క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది, తాప్సీ గారి క్యారెక్టర్ బాగుంది, మిగతా వీళ్ళ ఫ్రెండ్స్గా నటించిన ఇంకొక ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, కానీ వీళ్ళ పాత్రలు అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సినిమా అయితే రాజ్ కుమార్ హిరాని బెస్ట్ డైరెక్టర్ అని ఎందుకు అంటారో నాకైతే ఇప్పుడు బాగా తెలిసింది, కానీ అయితే అంతకుముందు తీసిన సినిమాలు అంత గొప్పగా అయితే నేను అనుకోను, కానీ వాటి మీద ఒక్క మెట్టు తక్కువే ఈ డంకీ సినిమా. కానీ బెస్ట్ వర్క్ చేశాడు, చాలా బాగా తీశారు. ఆ ఒక్కరు తక్కువ అని కూడా ఎందుకు అనిపించింది అంటే ఫ్రెండ్స్, నా పర్సనల్ రీజన్ ఇది. షారుఖ్ ఖాన్ గారు 2 బెస్ట్ ఫిల్మ్స్ అంటే సూపర్ డూపర్ హిట్ మాస్ పిక్చర్స్ తీసిన తర్వాత ఈ సినిమా చేస్తానంటే హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల, రాజ్ కుమార్ హిరానీ గారితో సినిమా అంటే హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆ సినిమా కొంచెం తగ్గిందేమో మనకు అనిపించవచ్చు, కానీ నాకైతే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా, అంటే ఏమీ తెలియకుండా వెళ్ళి చూశాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మా రివ్యూ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, నేతన్న రివ్యూ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.